మళ్ళా ఆ రోజులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా ఇదే అరే అరమాకండి మీరు అరుస్తూనే ఉండేవాళ్ళు. సేమ్ అదే మళ్ళీ అదే రోజు ఇప్పుడు రిపీట్ చేశారు. సంతోషం. కాకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు చాలాసార్లు అరమాకండి ఇప్పుడు కూడా అలాగే సంతోషం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా మీరందరూ కలిసి జనరల్గా గెట్ టుగెదర్ అనే కార్యక్రమం స్కూల్ తరఫున చేసుకుంటారు. స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు అట్లా అట్లా ఒక స్టేజ్లో పెద్ద అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి బాగుంటుంది చేస్తుంటారు. కాకపోతే మీరు ట్యూషన్ తరఫున చేశారు. అదే సంతోషంగా నాకు తెలిసి ట్యూషన్ తరఫున ఇన్ని సంవత్సరాల తర్వాత 20 years తర్వాత ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం ఫస్ట్ టైం. మరి మీరు చక్కగా మంచి కార్యక్రమం చేశారు. కాకపోతే పేర్లు అయితే నాకు అందరి పేర్లు ఇంకా గుర్తులేవు. కొంతమంది పేర్లు అయితే గుర్తు నాకు ఎప్పుడో కనపడుతుండేవాళ్ళు. నేను చాలా కాలం అయింది కాబట్టి నేను గుర్తున్నా నా పేరు చెప్పానంటే కష్టం కొంచెం. రాము పేరు గుర్తుంది. చరణ్ అంటే ఒక రోజు కనపడుతుంటాడు. ధనలక్ష్మి, పావని, కాశిని, బాలాజీ, పావని అమ్మాయి పావని, మిగతా భారతి ఒక అమ్మాయి ఉంది నాకు కనపడింది భారతి. మిగతా పేరు ఫేస్ చూస్తుంటే గుర్తొస్తుంది కానీ మీరేమనుకోవద్దు. అందరి పేర్లు నాకైతే అంతగా మాధురి అమ్మాయి, ఈ అమ్మాయి శ్రవంతినా షహనాజ్. సరే స్ట్రెంత్ కూడా మన దగ్గర ప్రతి సంవత్సరం 120, 130, 150 ఇళ్ళు ఉండేవాళ్ళు. పర్లా బాగానే గ్యాదర్ చేశారు. ఇంకా 50 members దాకా గ్యాదర్ చేసింటారు కదా. ప్రయత్నం చేశారు బాగానే, సంతోషం. మరి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్థిరపడ్డారు బాగా. నేను ఇందాక కొంచెం అత్యవసరం ఎలా వచ్చింది, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇందాక చెప్పుకుంటాను. నేను విషయం సరే పర్లా దాదాపు అందరూ మంచి స్థాయిలో ఉన్నారు అనుకుంటున్నాను నేను. అమ్మాయిలు జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఎవరన్నా హౌస్ వైఫ్ సబ్ సెంటర్ రైలు ఎక్కడమ్మా? నర్సింగ్ హౌస్ వైఫ్ అమ్మా. ఎక్కడ? జొన్న. ఓకే. హౌస్ వైఫ్ అనుకుంటున్నాను. పిల్లలకి ఎక్కువ టైం కేటాయించకపోతే సరే కొంత సమస్య అర్థంగా ఉండొచ్చు. నో ప్రాబ్లం. హౌస్ వైఫ్ ఉన్నా కూడా మీరు చక్కగా ఇల్లు చక్కగా మెయింటైన్ చేసుకున్న సంతోషమే. అబ్బాయిలు దాదాపుగా అందరూ సెటిల్ అయినట్టుంది. అందరూ సెటిల్ అయ్యారు. ఓకే. జనరల్గా మీ పేరెంట్స్కి ఎలా అయితే మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళి బాగా సెటిల్ అయ్యి ఉండాలంటే కోరుకుంటారో మీ పేరెంట్స్ తర్వాత అంత నిస్వార్థంగా కోరుకునేది ఎవరంటే నేను. ఇంకా మన ఫ్రెండ్స్ మన పక్కింటి వాళ్ళు అయితే ఒక స్థాయికి వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు అయ్యారు అంటే మంచి పొజిషన్ వెళ్ళారనుకోండి, కొంత అసూయ కలిగింది. అదే వీడి పైకి వెళ్ళాడు కొంత అసూయ. అలాంటి అసూయ లేనటువంటి ఇద్దరు ఎవరంటే ఒకళ్ళ పేరెంట్, 2 టీచర్స్. వాళ్ళకి అసూయ కలిగింది, వాళ్ళకి సంతోషం కలిగింది. మీరు ఎంత పైకి వెళ్తుందో వాళ్ళంతా హ్యాపీగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మన దగ్గరే, ఇది సెకండ్ బ్యాచ్ కదా, ఇది థర్డ్ బ్యాచ్, నాకు సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్లో అశోక్ రెడ్డి, సుధీరు, నన్నేస, ఐడియా ఉందా? వీళ్ళంతా ఫస్ట్ బ్యాచ్. ఒకసారి నేను టీచర్గా పనిచేస్తున్న ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో
ఎలక్షన్ డ్యూటీ పడింది నాకు. ఎలక్షన్ డ్యూటీ పడితే ఎర్రగొండపాలెం పెడితే అంటే అక్కడ ప్యూ అంటే ఆ పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ అనమాట. నేను నా కింద అసిస్టెంట్స్ ఉంటారు కొంతమంది, తక్కువ ఉన్నారు. ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, అసిస్టెంట్స్ తక్కువ ఉన్నారు. మరి అంతమందిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అన్నమాట. అందుకే నేను ఏమనుకున్నా అంటే ఇంకొక ఇద్దరిని అలాట్ చేసుకొని నా కింద చేసుకున్నాను అని చెప్పి అనుకున్నాను. అనుకొని నా పై అధికారి కదా, ఆయన స్టేజ్ మీద ఎట్లా కూర్చోాలన్నమాట. మీటింగ్ జరుగుతుంది, మేము అక్కడ ఉన్నాము. సరే ఆ పై అధికారిని ఎలక్షన్ ఆఫీసర్ని అడిగి ఒక అసిస్టెంట్ మిమ్మల్ని చెప్పగలుగుదాం, తిరుగుదాం, స్టేజ్ దగ్గరికి తిరుగుతాం. ఆయన ఎక్కడున్నాడు నాకు తెలియదు, మనిషి కూడా నాకు తెలియదు. అది కలుపుకోవాలి. ఆయన ఎలక్షన్ ఆఫీసర్ అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు అసిస్టెంట్ కావాలి తిరుగుతుంది. తిరుగుతాం అంటే నా చుట్టూ ఒక వ్యక్తి తిరుగుతాం, బాగా గుడ్డు కొట్టుకున్నాడు అనమాట. నా చుట్టూ ఒక వ్యక్తి తిరుగుతాం. అర్థం కాలేదు, ఎక్కడ తిరుగుతాడు. కాసేపు దాకా నిలబడితే సార్ నమస్తే సార్ నాకు విష్ చేశాను. నేను నమస్తే విష్ చేశాను. నాకు వస్తాక గుర్తు అట్లా, ఎందుకంటే గుడ్డు కొట్టుకుంది అనమాట. మనిషి పెద్దగా ఉన్నాడు, గుర్తు అట్లా. నమస్తే అన్నాడు, నమస్తే సార్. నేను సార్ గుర్తుపట్టలేదా? నాకు గుర్తుపట్టలే సార్. ఎవరంటే సార్ అశోక్ రెడ్డి సార్ అని, మన దగ్గర ఫస్ట్ సంవత్సరం చదివేటువంటి స్టూడెంట్. అశోక్ రెడ్డి గుర్తొచ్చాడు. ఏం చెప్తే గుర్తొస్తారు అన్నమాట. ఏం చేస్తాను సార్, ఇక్కడ ఎంఆర్ఓ సార్ అంటే ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ. అప్పుడు ఎంఆర్ఓ కాదు, పూర్తి స్థాయిలో డిప్యూటీ ఎంఆర్ఓ. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి అమ్మ ఇదన్నా ఇప్పుడు ఎంఆర్ఓ చేస్తున్నారు. మరి సరే వాస్తవంగా మరి ఎవరు ఓకే సరే మరి ఒక ఎంఆర్ఓ స్థాయి వ్యక్తి మన దగ్గరకు వచ్చి చేయడం మాకు అంతగా టైం కావాలి. చాలా మా సంతోషం అంతే. అంటే వాస్తవంగా మాకన్నా మంచి కాదు, మేము టీచర్లమే. మరి ఎంఆర్ఓ అంటే మండలం మొత్తానికి రాదు. మరి ఆ పొజిషన్ ఉన్నాడంటే మా స్టూడెంట్ మాకు ఎంత సంతోషం ఉంటుంది. మాకు కావాల్సిన అంతే. ఆ రోజు అంటే మా దగ్గర చదువుకున్నాను, మీరు ఇచ్చే గురుదర్శనం అదే ఇంకా మంచి స్థాయికి అయితే చాలు. మీరు కూడా అలా. ఇంకో సంఘటన, ఒకసారి ఇట్లానే 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ బ్యాచ్ ఉంటుంది కదా, ఆ సప్లిమెంటరీ బ్యాచ్లో పిల్లలకి నేను అక్కడ కల్నూరు హై స్కూల్ చేస్తాను, చాలా దూరం అనమాట. ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి మనం కోచింగ్ ఇచ్చి పాస్ చేయించే బాకీ తీసుకుందాం. మరి రోజు పోవాలంటే కష్టం అని చెప్పి అప్పుడు మాకు హెడ్ మాస్టర్ సుధాకర్ సార్, మీకు ఐడియా ఉంటుంది అబ్బాయిలందరికీ. సార్ నుండి సార్ అక్కడ దాకా ఎందుకులే ఇక్కడే మార్కాపులో ప్లేస్ తీసుకుని పెడదామని చెప్పి వాళ్ళని ఇక్కడ పిలిపించి ఇక్కడే హాస్టల్లో ఉండి ఇక్కడికి కోచింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా స్నాక్స్ లాంటివి ఏదైనా ఏర్పాటు అన్ని సారే చూశాడు అనమాట. సరే ఒకరోజు ఇట్లా చిన్న ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ జరిగి పిల్లలందరికీ స్నాక్స్ ఇద్దామని చెప్పి కూర్చోబెట్టామండి. డోనర్ అంటే వాళ్ళకి స్నాక్స్ ప్రొవైడ్ చేసిన డోనర్. మరి ఇట్లా కూర్చున్నాము, ఆ డోనర్ కూడా అక్కడే కూర్చోన్నాడు. కూర్చోనంటే సరే ఇంకా ఇట్లా మాట్లాడటం, ఇట్లా లేచి మాట్లాడటం అంటే సార్ ఉంది, సార్ ఇక్కడే సార్ డోనర్ అని చెప్పాడు. ఆ చెప్పగానే ఏమంటే లేచి వచ్చి సార్ నమస్కారం చేశాడు. ఎవరు? మన పాస్ స్టూడెంట్ రాము. ఇప్పుడు పోయాడు కదా బయటికి. మరి ఆ రోజు కూడా సంతోషమే. ఏం చేస్తాను రాము అంటే సార్ సాఫ్ట్వేర్ చేస్తున్నాను సార్, నేను మంచి ప్యాకేజ్ ఉంది, బాబా కూడా సెటిల్ అయ్యాడు. సో అలా సెటిల్ అవ్వడమే కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఫస్ట్ స్టేజ్ ఎక్కడ మనం మొదలయ్యి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాడు ఆ రోజు గుర్తుపెట్టుకున్నాడు, సార్ నాకు హెల్ప్ చేస్తాడు సార్ అని. సో సరే అది గుర్తుపెట్టుకోవడం ఒక విషయం ముందు. సో అదే హెల్ప్ వాళ్ళు ఈరోజు చేస్తున్నాడు, మేము అప్పుడెప్పుడే చేసాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా మ్యాక్సిమం అంటే మనకి చాలానే హెల్ప్, తోటి వాళ్ళు ఎవరికైనా మనకు చిన్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే మన చేతనే హెల్ప్, అది గొప్ప విషయం. సో
మా దగ్గర చదువుకున్న పిల్లలు ఎన్ని సంవత్సరాలు కూడా ఇంకా గుర్తు పెట్టుకొని చదవడం, ఏదో ఒక రంగంలో చాలా మంచి ప్లేస్కి వెళ్ళి చాలా మంది ఉన్నారు. మనం ఆ స్థాయికి వెళ్తే మర్చిపోకూడదు మన దూరం వాళ్ళని. మీలో కూడా మంచి ప్లేస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం తక్కువలో కూడా ఉంటుంటారు. కాకపోతే ఆ హై రేంజ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం కలుపుకొని పోతే బాగుంటుంది అందరినీ కూడా. ఈరోజు ఎలా అయితే కలిసారో ఒక మంచి సలహా ఏంటంటే, ఈ కలిసిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఏర్పడితే, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నంతా మంచి గ్రూప్ ఏర్పడితే ఈ గ్రూప్ ఇలాగే కంటిన్యూ చేయండి. మనకి ఇంకా 120 మెంబర్స్ రావచ్చు. ఈరోజు 50 ఉన్నారు, ఇంకా 70 మెంబర్స్ చిన్నగా గ్యాదర్ చేసుకున్నాం. ఇంకొక అకేషన్ అంటే ఫస్ట్ టైం కాబట్టి కాస్త లిమిటెడ్గా వచ్చారు. ఇంకొకసారి ఎప్పుడైనా బయటకు చేస్తే మిగతా వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఒక మంచి టీం మనలో మనం సాయం చేసుకున్నా చాలు. మనలో కూడా మంచి నీటి పర్సన్స్ ఉంటారు, కొంతమంది హెల్ప్ చేయగల స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఒక్కళ్ళు చేస్తే బాగా ఎవరికైనా 20 మంది 30 మంది 50 మంది కలిస్తే అది ఎవరికి బాగా. ఒక వ్యక్తి ఉన్నాడు, నా ఫ్రెండ్, నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్ ఉన్నాడు. చాలా 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 ఇబ్బందులు ఉన్నారు ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా. మరి వాటిని హెల్ప్ చేయాలంటే ఒక్కళ్ళు చేయలేదు, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం రన్ చేయాలి. ఎవరు చేయలేదు, ఒక ఫ్యామిలీ ఇంకొకటి రన్ చేయాలని చేయలేదు కదా. ఏం చేసాం, ఇలాగే మేము కూడా ఇలాగే ఇలా గెట్ టుగెదర్ వాట్సాప్ క్రియేట్ చేసుకొని చాలా ఇంత మనం చెప్పలేదు. లింక్ దాంట్లో వింత ఇవ్వాలి కదా, ఎవరి శక్తి కొద్ది ఎవరి అవకాశం ఉన్న కానీ కొంత అమౌంట్ తీసుకొని వారికి ఆలోచన చేస్తాం. ఒక్కళ్ళని ఎవరైనా చేయలేము, టీం ఏదైనా సరే. ఒక్కరికి ఏం బలం ఉంటుంది, ఏమన్నా బలం 5 ఫింగర్స్ కలిస్తేనే పిడిచి దీంట్లోనే బలం అంటాం. ఆ స్ట్రెంగ్త్ మనందరం కలిస్తేనే వస్తుంది. సో ఈరోజు ఎలా అయితే కలిసారో కంటిన్యూ చేయండి. ఒక సంవత్సరానికి ఒకసారను, 3 ఇయర్స్కి ఒకసారను, 5 ఇయర్స్కి ఒకసారను ఇలా కలుస్తూ ఉంటే కొంచెం ఆ రిలేషన్ అనేది బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి కలిస్తే ఉండేదానికి, ఎక్కువగా కలిసి ఉండడానికి చాలా. చూడగా మీలో ఫస్ట్ ఎక్కువగా నాకు కలిసేది చరణం. ఊళ్ళో ఉంటే అడుగుల రోజుని బజారు చూసిన వల్ల వాళ్ళ సంబంధం బాగుంటుంది. లేకపోతే నోట్ ఇట్టారు, వాడు ఫోన్ చేయగానే ఆ నెంబర్ నా దగ్గర ఉంటుంది, ఎప్పుడో గుర్తుపట్టగలరు. కానీ మనం మీరందరూ కూడా ఎక్కడెక్కడో సెట్ అయినా ఉన్నాం. ఒకసారిగా సార్ నేను ఎవరంటే గుర్తొస్తాను. మీలో కూడా నేను చూస్తుంటే గుర్తొస్తున్నాను, ఫేస్ చూడగానే గుర్తొస్తున్నాను. కాకపోతే పేర్లు అంతా ఇష్టమైపోతున్నాను. దీన్ని ఎక్కడెక్కడో ఉంటారు. మనలో మనకి రకరకాల మనుషులు నాకు సమాజం ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో పనులు పెట్టుకుంటూ ఉంటాయి. మనకి మనం హెల్ప్ చేసుకోవడం, బయట వాళ్ళకి అక్కడ ముందు మన వరకు మనం ఒకరికొకరు, అదే గెట్ టుగెదర్ అంటే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం. తర్వాత బయట ఎవరికైనా అవకాశం చెప్తున్నారు. ఫస్ట్ మీరు గ్యాదర్ అవ్వండి, మిగతా వాళ్ళని నచ్చుగా గ్యాదర్ చేయండి, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి. ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ చేయండి. నేను ఎప్పుడు కూడా బ్రేక్ చేయకండి. 3 ఇయర్స్ ఒకసారి, 5 ఇయర్స్ ఒకసారి ఏదో ఒక అకేషన్ అనుకోండి. ఇలాగే పొంగల్ హాలిడేస్, దసరా హాలిడేస్, ఏదో ఒక హాలిడేస్ అందరికీ కుదిరేలాగా ఒక అకేషన్ ఒక రోజు ఒక ఫిక్స్ చేసుకోండి. ఒక రోజు అంటే 3 ఇయర్స్ తర్వాత ఇదే సంక్రాంతి అంటే సంవత్సరం కావాలంటే కష్టం కదా. లేదా 5 ఇయర్స్ తర్వాత ఇదే సంక్రాంతి, లేదా ఇదే దసరా రోజు, లేదా అట్లా అనుకోని కనుక కలిస్తే అందరం కలుస్తాము. ఎప్పుడైతే రెగ్యులర్గా కలుస్తూ ఉంటామో రిలేషన్ బాగుంటుంది. ఎవరైనా సమస్యలు ఉండాలంటే మనం ఎక్కడ పరిగెత్తుకొస్తాం, అప్ప మా వాడు బాధలో ఉన్నట్టు. ఎప్పుడు కలవదనుకో పెద్దగా రెస్పాండ్ అవ్వాలి, వాడే కదా. ఎక్కువ టచ్లో ఉంటే రిలేషన్ బలంగా. సో అది చక్కగా మెయింటైన్ చేయండి. ఇంకా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు అదే సర్వే ఆలోచన అంటారు. మనం ఎప్పుడు నిరంతర విద్యార్థులైనా నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అరే చరణం ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు చెప్పాను, మీరు బాబాయ్ చూస్తారు అప్పుడెప్పుడు చరణం అని అదే పేరు చూస్తున్నా. ఇప్పుడు కూడా అదే నేను ఫోన్ చేయగానే చరణ్ అంటే సార్ బాబీ సార్ కదా చెప్పారు. నాకు అదే అలవాటు అయిపోయింది. సరే, సో
మనం నిరంతరం విద్యార్థులే నేర్చుకుంటూ ఉండాలి. ఇట్లాంటి మిస్టేక్స్ ఇంకా జరగకుండా స్టూడెంట్స్ లేదు ఇంకా మీరు ఇంకా స్టూడెంట్ స్థాయి పైకి వచ్చేసారు కదా. ఇప్పుడు ఆ రోజు మీరు కాల్ చేసి అభ్యర్థివా ఈరోజు చేయగలమా? ఈరోజు ఆ రోజు మీరు కాల్ చేశారు, ఆ రోజు చదవండి అని చెప్పాను మీకు. ఇప్పుడు మీరు మీ పిల్లలు చెప్తున్నారు అరే చదవండి అదే కాల్ చేయమంటున్నారు కదా. ఆ రోజు మేము నడుస్తుంటే ఎంత ఇస్తాను చదువు చదివేది ఆ రోజు అనుకున్నాం. ఇప్పుడు అదే మాట మీరు పిల్లలతో అంటారు, మీ పిల్లలు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏనమ్మా మరి చెప్తున్నాను చూసుకున్న పిల్లలకి వాడు కాల్ చేసి నీకు కోపం వచ్చిందా? అంతే కదా. మనం ఇంట్లో పిల్లలకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు, లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు. ఆ ముగ్గురు పిల్లలతోటి వాళ్ళు నానా కాల్ చేస్తారు, ఎంత కాల్ చేస్తారు ఇల్లంతా చాలా గొప్ప కట్టింది. అరే చూసుకో బాగా అంటే చూసుకో సార్ బాగున్నారు, సార్ చాలా గొప్ప కట్టడం. వాడు స్కూల్ ఎలా పెట్టే అరే స్కూల్కి పోనా అంటారు. అంటే ఆ అల్లరి సరే ఆ వయసులో బాగుంటుంది, మాకు కోపమే కాకపోతే వదిలేసామనుకోండి అల్లరి బాగాలేకపోతారు. వదిలేకుండా కంట్రోల్ చేసామనుకోండి ఇలా ఒక మంచి స్థాయికి అంతేనా. అల్లరి చేయాలి, బాగా చేయాలి, అన్నీ ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం దాంట్లోనే మునిపో అల్లరి చేస్తూ అల్లరి పక్క అంటే సెల్ఫ్ కంట్రోల్. మనకంటూ ఒక కంట్రోల్ ఉండాలి. ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. ఆ తర్వాత చదువుకోవాలి. అది కూడా మన బాధ్యతే కానీ అల్లరి చెప్పిన వాళ్ళు చదువుకోవాలి. రెండు చేస్తున్నాడు మంచి స్థాయి, ఒకటే చేస్తున్నాడు ఇక్కడే ఉంటాడు కిందే పైకి. అల్లరి చేయాలి, చదువుకోవాలి. మీరు అల్లరి చేశారు, చదువుకున్నారు, మంచి ప్లేస్కి వచ్చారు. చాలా వరకు ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళాలని మా కోరిక. అప్పుడు అనేవాళ్ళు మరే మీరు పెద్ద ఆఫీసులు అయితే మమ్మల్ని గుర్తుపడతారా అని. చాలామంది సార్ ఎందుకు గుర్తుపడతారు సార్ అంటారు, సహజం. కొంతమంది గుర్తుపట్టలేరు కూడా, గుర్తుపట్టరు కూడా. పట్టినట్టే ఉంటారు కదా. కొంతమంది గుర్తుపట్టడం కాదు, ఏమన్నా తిరుగుతారు వచ్చి సార్ నేను పలానా సార్ అంటే ఒక స్థాయికి వెళ్ళాక ఏమనుకుంటాం అంటే మనం తక్కువ స్థాయిని మనకు పరిచయం మన వాళ్ళని చెప్పుకోవడం కొంచెం ఇన్స్టాల్ ఫీల్ అవుతుంది. వాళ్ళ అది స్థాయి ఎక్కువగా ఉన్నట్టు అంటామా, ఫ్రెండ్స్ అయినా అంతే, ఎవరైనా. సో మా కోరిక మీరు ఎలాగ ఇంకా పై స్థాయి కలగండి, చక్కగా మంచి పోలీసుకి వెళ్ళండి. మీ దగ్గరికి మేము వచ్చే అంత గొప్ప స్థాయికి వెళ్ళండి. ఎప్పుడైనా ఏదైనా అవసరం అంటే మన సాధన కావాలంటే మేము దగ్గరికి వచ్చేటువంటి స్థాయికి అంటే మంచి పొజిషన్, రాజకీయంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, అలా మంచి స్థాయికి మీరు ఎదిగే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చాలా వరకు 35 ఉంటే వాళ్ళకి 35 సీక్రెట్ ఏమో 10th క్లాస్ ఇంకా సీక్రెట్ ఎక్కడ ఉంది? 37, 35 సీక్రెట్. 35 ఏదైనా అంతే, 35 ఫిక్స్డ్. ఇంకా అది మార్చలేదు. ఆ పైన ఎంత ఉందనేది అది సీక్రెట్. అది బ్యాంకులో రాసుకుంటున్నా అడగదండి. మినిమం 35. సో యూత్ దాటి ఆ స్టేజ్ దాటి పైకి వచ్చేసారు కదా. సో ఇంకా ఇప్పుడు మాత్రం ఇంకా మా సొంతంగా ఆలోచించలేదు. ఎలా అయితే మీరు ఇలా గాలి అయ్యారు, మీరున్న కానీ మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలని ఆలోచన ఉన్నా చెప్పండి. ఎందుకంటే మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఎవరైనా ప్రూఫ్ రైట్స్ ఉంటే ఎప్పుడైనా సరే మనం ₹1 ఖర్చు పెట్టామంటే దానం, ఖర్చు కాదు దానం అంటే ఎవరికైనా ఫ్రీగా హెల్ప్ చేసామంటే ఆ హెల్ప్ పర్ఫెక్ట్గా 100% నీడీ పర్సన్కి వెళ్ళేటువంటి ప్లేస్ ఏమైంటే మేమే. ఎందుకంటే మాకు ఐడియా ఉంది, మా దగ్గర ఉన్నటువంటి క్లాసులో ఉన్న పిల్లల్లో ఎవరు ఎలాంటి మాకు ఐడియా ఉంది. ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు చదువుకోలేకపోతున్నారు, ఎవరు పుస్తకాలు కొనే పరిస్థితుల్లో లేదు, మాకు ఐడియా ఉంది. మన జనరల్గా చేసే
కరెక్ట్ పర్సన్కి వెళ్ళాలంటే ఆ పర్సన్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే మాకు ఐడియా ఉంది. రాము నాకు తెలిసి మన బ్యాచ్ ఈ బ్యాచ్లో చెప్పాక ఇందాక ఏది 10th క్లాస్ పిల్లలకి అల్పాహారం స్టడీస్ ఆ రోజు చాలా ఖర్చు అయింది. అది ఎంత అని కాదు, ఎంతైనా ఇచ్చే బుద్ధి అది గొప్పతనం. అది ఆ రోజు ఇంతకన్నా సంతోషం మాతో మా స్టూడెంట్స్ కూడా ఇంకా మంచి పొజిషన్కి రావాలని అందరూ కోరుకుంటాం. అలా ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళండి. అవసరం ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ కొట్టి అది మర్చిపోవాలి. థ్యాంక్ యూ. ఎప్పుడు మమ్మల్ని పోతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. క్లాస్లో ఎప్పుడు మీరు మమ్మల్ని అరవడం, మేము చేసే పనులకి అవి మమ్మల్ని తీర్చిదిద్దింది. అలాగే మేము ఉన్నత పొజిషన్లోకి వచ్చాం కాబట్టి మా చదువు మాలాంటి వాళ్ళని చూస్తే మాలో మేమే చూసుకున్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు అన్నట్లు ఎవరైనా నీడీ పర్సన్స్ మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మేము మా ఫ్రెండ్స్ ఎంతమంది అయినా మేమందరం కంటిన్యూ టచ్లోనే ఉంటాము. సో ఏదైనా అవసరం అయితే మా టీం నుంచి మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం సార్. ఏమంటారు? హెల్ప్ చేస్తాం కదా సార్? ఖచ్చితంగా సార్. మీరు మీ సైడ్ నుంచి రావడమే లేదు, మేము ఖచ్చితంగా ఇస్తాం. అలాగే ఇంకా మన ఫైనల్ లాస్ట్ బట్ నాట్ టూ లిస్ట్ ఇంగ్లీష్ సార్తోనే మాట్లాడుతున్నా. ఇంగ్లీష్లో సార్ మిస్టేక్ ఉంటే పట్టకండి. So first of all, let me thank you all of you inviting me this auspicious occasion. So first of all, Dhanlakshmi phoned me. So I was not in surprise. So after 20 years, so who will do this like this? 20 సంవత్సరాల తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నటువంటి వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారు ఏంటి ఏంటంటే. సో ఇది నన్ను కదిలించింది. ఇది సార్ మా మాస్టర్ గారు చెప్పినట్టుగా నేను పెద్దగా వెళ్ళను. ఈవెన్ ఒంగోలులో కూడా ఈ పెళ్ళిళ్ళు పెట్టి రండి అని చెప్పి పిలుస్తుంటారు మా వాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆహారం మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అది మితంగా తీసుకోవాలి కాబట్టి అయిపోవడం ఇబ్బందులు ఉండడం కూడా వచ్చింది. అందుకని అవి కూడా తగ్గించుకుంటూ వచ్చాను. బట్ మీ అందరూ తర్వాత దీనికి ఈ గెట్ టుగెదర్ సమావేశానికి మరి మీరందరూ చెప్పిన తర్వాత స్క్రీన్ ప్లే, రైట్ డైరెక్షన్ ఉంటారు. ధనలక్ష్మి, బాలాజీ, చరణ్, సలీము, వీళ్ళందరూ మిగతా అందరూ సహకారం. మిగతా అందరూ మీ అందరూ సహకారం. సో ఇట్స్ వెరీ గ్రేట్. అలాగా మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇందాక సలీం చెప్తూ డిసప్పాయింట్ కొన్ని ఫోన్ చేసినప్పుడు కొంతమంది డిఫరెంట్గా స్పందించారు చాలా. కానీ నన్ను ఎవరో చెప్తున్నారు, కోపం తెచ్చుకోవాలన్నా అవతల వ్యక్తి మనకు నచ్చి ఉండాలి అని. కోపం తెచ్చుకోవాలన్నా మనకు నచ్చి ఉండాలి. అంటే అనవసరంగా కోపావేశాలతో కోపతాపాలు పోయి కాకుండా మనది చాలా గొప్ప విషయం అని. సో దాన్ని తెచ్చుకోవాలన్నా కూడా నాకు తగినటువంటి వ్యక్తి దొరకాలి, తగిన సందర్భం రావాలి. సో అప్పుడే మనము చాలా బాగుంటాం. రైట్. మరి ఈ సందర్భంలో మనం చిన్న పాటల అంశంలో మీరు ఎవరు పాడుతున్నారు? ఎక్కడో కట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము శ్రీ విద్య నీడలో. రైట్. ఇక్కడ నేను బాయ్స్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా చేస్తున్నప్పుడు 2 సబ్జెక్టులు చెప్పేవాడు. సోషల్ స్టడీస్. సో నేను ఇంగ్లీష్ చెప్పడాన్ని ఇంగ్లీష్లోనే డీల్ చేయాలనే ఉద్దేశంతో ఆ క్లాస్లో ఇంగ్లీష్ డీల్ చేస్తున్న క్రమంలో సార్ వాళ్ళు ఇంగ్లీష్ డీల్ చేస్తారు సార్,
సోషల్ మనకు అవసరం లేదు, సార్ సోషల్ నాకు సార్ మరి అది నాకు ఎట్లా వచ్చిందో మా మహేశ్వర రావు ద్వారా ఇన్విటేషన్ వచ్చింది, మీరు రండి అయిపోయింది. నాకు మామూలుగా అది కాకుండా బయటకు వెళ్ళి చేయడము అనేటువంటి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ పుష్ చేసిన అంశం ఏంటంటే అప్పుడంతా కూడా జీతపత్యాలు ఇవ్వడం సాధారణ ఉండేటువంటి. సో ఇదేదో కాస్త చేస్తే బాగుంటుందేమో అనిపించింది. శ్రీనివాస్ నేను ఇద్దరం కలిసి ముందు నేనే వచ్చింది అనుకుంటాను, అవునా? నేనే వచ్చిన తర్వాత శ్రీనివాసం తీసుకుని రావడం జరిగింది. మీరు కూడా రండి, అక్కడ అవసరం ఉందంట అని చెప్పాను. సో తర్వాత నన్ను మా ఫస్ట్ బ్యాచ్ నుంచి ప్రతి బ్యాచ్ కూడా దాదాపు 5 సంవత్సరాలు చేశాను. 5 బ్యాచ్ వాళ్ళు కూడా మరి చాలా ఆసక్తిగా నేను చెప్పేటువంటి మిగతా మీరు అన్నటువంటి అల్లరి ఇవన్నీ కావాలి, బట్ వినడము తెలుసుకోవడము. దీనికోసం నేను సోషల్ స్టడీస్ టీచర్ కాబట్టి చాలా ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఆ గ్రామర్ పాయింట్స్ అన్ని తీసుకొని నోట్స్ వేసుకొని నోట్స్ రాసుకొని ఇంప్రేటివ్ అంటే ఎట్లా ఇండైరెక్ట్ చెప్పాలి, ప్యాసివ్ ఎట్లా చెప్పాలి, ఇవన్నీ ముందు నేను ప్రిపేర్ అని చెప్తుండేవాడిని. ఈ ఆర్టికల్స్లో ఎట్లా మీరు అన్నట్టుగా ఎట్లా చెప్పాలి అన్నప్పుడు ఈ పాయింట్ అక్కడ చెప్పండి అని చెప్పి. రైట్, ఇక్కడ నేను బాయ్స్ హై స్కూల్లో 8 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వాంటెడ్లీ ట్రాన్స్ఫర్ అనమాట. మీరు అనుకున్న నుంచి ఏరియాలో ఉండొచ్చు కదా. నాది ఈ డివిజన్ కొమరోలు మేడం, కొమరోలు నర్సింహపల్లి ఊరు. సో అక్కడ నాకు మనం జనరల్గా ఒక ఊళ్ళో ఎన్నుకుంటాము, అక్కడ నాకు బంధువులు, హితులు, సన్నిహితులు, ముఖ్యంగా ఆస్తిపాస్తులు, పొలాలు అవి ఉంటాయి. నాకు తప్ప ఏమీ లేదు అక్కడ. ఆ ఊళ్ళో ఫాదర్ మదర్ పక్క ఊరు నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఊళ్ళో ఉండేవాడు, వాళ్ళు ఇచ్చినటువంటి దాంతో. సో నాకు ఒకటి ఇంత పైకి రావడానికి కారణం మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవడం. రియల్లీ ఒక పూట తిని తినని రోజులు ఉన్నాయి. అట్లనే పట్టణంలో ఒకటి చాకిరేవు ఉంటుంది. అప్పట్లో చాకిరేవులో ఒకటి ఉంటే ఒకటి నా దగ్గర ఉంటుంది. ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఆ చాకిరేవుకి వెళ్ళి ఆ పక్క చాటుకి వెళ్ళి అది మార్చుకొని మళ్ళీ మనతో ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అట్లా ఒక చిన్న మట్టి మిద్దెలో ఒక 5 మంది ఉండేవాళ్ళు. మట్టి మిద్దె ఒకటే రూమ్, మట్టి మిద్దె కింద కూడా కళ్ళెప్ప అల్లుకోవాలి. సో అక్కడి నుంచి 5వ తరగతి వరకు ఆ ఊళ్ళో చదువుకున్నాను. 6వ తరగతి మళ్ళీ పక్కనే 3వ మండలం దగ్గరగా చదువుకున్నాను. 7వ తరగతి మళ్ళీ రాచర్ల మండలం అమలు వెళ్ళి చదువుకున్నాను. 8 కూడా అక్కడే, 9, 10 ఆకు కూడా చదువుకున్నాను అదే మండలంలో. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ మళ్ళీ శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ అంటారు, టిఆర్ కాలేజ్ అంటారు, ఇద్దరు చదువుకున్నాను. డిగ్రీ అక్కడే చదువుకున్నాను. బిఎడ్ 90 కాలేజ్, ఆర్ఎస్ఎం బీడీ కాలేజ్ 90 చదువుకున్నాను. అది 95 అయిపోయింది. అయిపోయిన వెంటనే పెద్ద గ్యాప్ ఏం రాలేదు. నేను కొన్ని రోజులు ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేశాను. డబ్బులు కావాలి, లేకుంటే కష్టం బాగుండాలి అంటే కుదరదు, చాలా ఇబ్బందిగా ఉందని. మా నాన్న టీచరు, ఆయన సర్వీస్లో ఉండని చెప్పారు. అప్పట్లో మా అమ్మకి 54 రూపాయలు పెన్షన్ ఒకటి గుర్తుంది. 54 రూపాయలు పెన్షన్ అంటే ఏం సరిపోయేది కాదు శ్రీమాత్రం. అందుకని ఆ దగ్గర ఏం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. తర్వాత చాలా లేట్గా మా ప్రజలకు ఉద్యోగం వచ్చింది కంపెన్సేషన్ లోన్స్ కింద. సో దాంట్లో అక్కడి నుంచి నేను అనుమతి జరిగింది అక్కడే. ఆయన అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, తర్వాత అక్కడ ఉద్యోగం చేశాడు. సో అక్కడ నేను చేంజ్ అవ్వడానికి కారణం లేదు. తర్వాత 95లో 96లో డిఎస్సి రాసినప్పుడు సెకండరీ టీచర్స్ అంటే సో మా ఊరు పక్క ఊరే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ఊరికి అప్పట్లో పొలిటికల్గా అయ్యి ఉండేది. సో వాళ్ళతో తీసుకొని అక్కడ తీసేవాడు. అక్కడ చేసిన తర్వాత 96లో 97లో మ్యారేజ్ అయింది, 97 ఆగస్టులో. తర్వాత 98 డిఎస్సి పడింది. 95 స్పెషల్ డిఎస్సి ఉంది, మనకు అవకాశం లేదు. 98 డిఎస్సి పడింది. వివాహాయ విద్య నాశాయ అంటారు. ఏం నాశనం కాలేదు, ఖచ్చితంగా ఈసారి కష్టపడి బాగా చదివాం. మన మిత్రుడు పురుషోత్తమని ఉండేవాడు. అతను ఎంత బాగా చదువుతాడంటే అతను బాగా నిజంగా చదివింది ఈనాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడు. ఎందుకు అతను టీచింగ్ ఫ్యాసినేషన్ అతను బాగా 2 జాబ్లు 90 కొట్టాడు. ఇప్పుడు MUO2 వేటపాలలో పనిచేస్తున్నాడు అతను. సో అతనికి నాకు రాలేదు 96లో. దాంతో అది కొంచెం సీరియస్గా తీసుకొని బాగా చదవడం ద్వారా డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు రాజా ఎగ్జామ్ ఆ క్వశ్చన్ పేపర్ ఇంచుమించుగా నేను తయారు చేస్తున్నాను అనిపించడం వచ్చింది. అంటే అంత డీప్గా కాన్సెప్ట్ అవి చదువుకోవడం ద్వారా సాధ్యమైంది. డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్లో నేను 8 పోస్టులు, సోషల్ పోస్టులు 8 పోస్టులు నేను ఓసి అందులో ఒకటి వచ్చిన్నాను. నేను అది మా పిల్లలు కూడా చెబుతూ ఉంటారు. అంటే గొప్పగా సాధించాలని కాదు, కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే కాన్ఫిడెంట్గా మనం సబ్జెక్ట్ని జాగ్రత్తగా చేస్తే చేయగలము. కాబట్టి దాంతో మామూలుగా అయితే నాకు 2nd ర్యాంక్ నుంచి
ఇప్పుడు నేను ఎంఈఓ పనిచేస్తున్నాను. ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 కాలేజ్ సో దట్ ఇస్ నాట్ ప్రమోషన్. సో ఇక్కడి నుంచి నేను 9 ఏళ్ళు పనిచేసిన తర్వాత పేరపెట్ట సన్నోదర పడమని ఒంగోలు నియర్ తెలుసు నీకు. అక్కడ 8 ఏళ్ళు పనిచేసిన తర్వాత కాకర్ల మరిపూడి మండలం ట్రాన్స్ఫర్ అయ్యాను 8 ఏళ్ళు. సో అక్కడ నుంచి ప్రమోషన్ వచ్చింది 2019 జూలైలో. సో అది బాపట్ల జిల్లా. నేను 3 జిల్లాలో పనిచేస్తాను. బాపట్ల అది కూడా మన జిల్లానే. ఇప్పుడు ప్రకాశం జిల్లా తర్వాత బాపట్ల జిల్లాలో చిరాలు వెళ్ళిపోయింది. చిరాల మండలం ఓడరేవు. సో ఓడరేవులో ఇంకా 2 సంవత్సరాలు 2019 మన కరోనా శాతం అయింది. ఇప్పుడు 2019 తర్వాత 2020. సో 2020 అంతా కరోనాలో కూడా గత ప్రభుత్వం నాటుబడి అయిపోయిన తర్వాత నాకు సొంత ఇల్లు ఉంది ఒంగోలు. అది అమ్ముడు పోయి నేను బాపట్ల జిల్లాలో ఉండేవాడు. ఎందుకో తెలియదు, అది మళ్ళీ ప్రకాశం జిల్లా బంధం ఉండాలని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సో అక్కడి నుంచి అక్కడ రావడానికి ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ ఇవ్వాలి అంటే ఇట్ మీన్స్ నాకు రాలేదు ట్రాన్స్ఫర్. అప్పుడు గత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడు లేదది. 2023లో ప్రవేశపెట్టిన జీవో ద్వారా 89, 24, 29 అనుకున్నాను. 29 జీవో ద్వారా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 పోస్ట్ క్రియేట్ చేశారు. దాంతో మహానుభావులందరూ కూడా వద్దనుకున్నారు. మనం రావాలనుకుంటున్నాం కాబట్టి ఏదైనా కానీ 2 నెలల కంటే లేట్ ఉంటుంది కదా, అంత సర్వీస్ చేసిన తర్వాత ఆపుకోలేమని. సో దాన్ని తీసుకుని దగ్గర అంటే కాటూరి అందుకంటే దగ్గర లేదు కాబట్టి మరిపూడి రావాల్సి వచ్చేది. సో ఎనీహౌ అది తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. చాలా సమయం ఓర్చుకున్నాం. 5 months తర్వాత శాలరీ వచ్చింది. అప్పుడు దాకా కూడా ఏదో కింద మీద పడి దాన్ని ఈఎంఐలో మనకు తెలిసింది ఏమో టీచర్స్ అంటే అన్నీ కూడా కాస్త ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు. కొద్దిమందో మీరు టౌన్లో చూసింటారు కానీ 5-10% వడ్డీలకు అప్పులు ఇచ్చి బాగా సంపాదించి రియల్ ఎస్టేట్ చేసి చాలా కొద్దిమందే. లేనటువంటి వాళ్ళు దాదాపుగా 60 నుంచి 80% మంది టీచర్స్ అందరూ కూడా అలా జీతం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్లో ఉండేవాళ్ళు ఈఎంఐ పెట్టుకుంది. సో ఎనీహౌ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను అక్కడ జాబ్ చేసుకున్నప్పుడు శ్రీనిధుల్లో పనిచేయడము శ్రీధర్ గారు మరియు మా మహేష్ గారు అవకాశం ఇచ్చి మరి చేయడం అనేది నేను నాకు కలిసి వచ్చింది. కాస్త పర్వాలేదు అనుకునేవాడిని. సో టైం టు టైం పొద్దునే రావడం కష్టమైనప్పటికీ కూడా వచ్చేవాడిని. బట్ నాకు ఇంకా మీరే ఎక్కువ చెప్పడం అందరూ పరిచయం చేస్తున్నారు కానీ ఎక్కువ లేదు సార్ అంటే మిడిల్ క్లాస్లో అనేవాడు సార్ అనేవాడు. అప్పుడు నాకు అసలు ఎవరు ఇప్పుడు చెప్తున్నాను మేము 10th క్లాస్ పిల్లలకి మిడిల్ క్లాస్ పిల్లలు అంటే పనికి మాని ఎదవాలని వాళ్ళు లేదు. అందరూ పనికి వచ్చేవాళ్ళు ఎవరు పనికిరాండి కోసం ఆ మాట మాట్లాడిన తప్ప ఎవరు కూడా అందరూ కూడా ఇప్పుడు బికాస్ ఆఫ్ కాబట్టి సో ఈ దీని ద్వారానే చదువుకున్నాము, సంపాదించాము, పెద్ద స్థాయిలో ఉన్నాము అనేటువంటి ఒకటే కాదు. ఖచ్చితంగా చదువుకోవడం అనేటువంటి పెద్ద శక్తి, పెద్ద బలం, పెద్ద కాన్ఫిడెన్స్, పెద్ద శక్తి. కాబట్టి దాంతో మీరు బలంగా మీ పిల్లల్ని అందరూ పిల్లలు ఉన్న వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. సో వాళ్ళను మరి అల్లరిగా ఉండనివ్వండి. బట్ వాళ్ళకు మనకు ఏమైతే భావోద్వేగాలు, ఎమోషన్స్ ఏమైతే అనేది నేర్పించండి. చదువుతో పాటు నేను అనుకునేవాడు కాదండి. మీరు బాగా మార్పులు రావడం పర్లేదు. సో మనుషులతో ఎలా బిహేవ్ చేయాలని నేర్చుకోండి. యువత వ్యక్తులతో అంటే ఎవరికి వచ్చినా ఎందుకు సాధిస్తావా అంటే ఇవ్వకపోతాడా, ఇవ్వకపోవచ్చు. కానీ నీ మంచి మనసు, నీ మాట వాడికి మనసులో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఒకసారి బాగా స్పందిస్తారని చెప్పి. సో మీ అందరూ కూడా అటువంటి ఎమోషన్స్, కమ్యూనికేషన్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈనాటి గెట్ టుగెదర్ ఇంత విజయవంతంగా ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు. సో సార్ చెప్పినట్టుగా మీరు ఇంట్లో మనకు నెగిటివ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏం లేదు. ప్రెషర్ పెరిగి ఇబ్బందులు పాల్గొవడం తప్ప ఖచ్చితంగా. నా బాగా ఎంత కాన్ఫిడెంట్గా నన్ను రిసీవ్ చేసుకొని నేను సార్ మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది అని నచ్చింది నాకు. నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయిలో ఉన్నాను అసలు అన్ని పక్కన పెట్టండి. ముందు మనసు అనేటువంటి సంతోషం ఉంది. ఎంత ఉంది కాదు, ఎందుకంటే సంతోషం ఉందా ఉంది రైట్. వాళ్ళు ఊరు అమ్ముతుండొచ్చు, లేకుంటే ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతుండొచ్చు, లేకుంటే ఒక షాప్ నడుపుతుండొచ్చు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీకేం కావాలి చెప్పండి, నాకు ఏం చేయడం మిమ్మల్ని అన్నట్టుగా ఉండడం అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ వెరీ 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 గుడ్. సో మీ అందరూ కూడా సో మమ్మల్ని గుర్తుపెట్టుకొని 20 ఏళ్ళ తర్వాత సో మనీ పిలిచి మిమ్మల్ని ఒకసారి చూడాలి, మమ్మల్ని మీరు చూడు. సో
మేమేంటో మేము వినాలి, లేదా మీరు మా గురించి ఏమైనా మేము ఇంకా భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలో మీరు ఏమైనా మంచి ఐడియాస్ 2-3 ఇస్తారా, లేకపోతే మిమ్మల్ని చూడాలి అనేటువంటి తపన ఆలోచన చాలా 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 అందంగా ఉంది. అలానే మీరందరూ కూడా ఇక ముందు భవిష్యత్తులో ముందుతామా రవీంద్ర సార్ రైట్. పాపం మరి మహేష్ గారు మన శ్రీధర్ గారు మాకు అప్పుడు చెప్పండి 5 సంవత్సరాలు పని చేశారంటే ఒక డబ్బు లేదు. మీరు ఎంత బాధ పెట్టారో తెలియదు, మమ్మల్ని ఏమైనా బాధ పెట్టారు అంటే సార్ 3 నెలలు ఒకసారి తీసుకోండి సార్, 3 నెలల్లో సగం వేసుకోండి సార్, ఎక్కువ అట్లే పాపం వాళ్ళు ఇచ్చేది ఏదో కరెక్ట్గా మీరు ఇచ్చిన చక్కగా అసలు దాన్ని చాలా స్ఫూర్తిపోయింది అంతా కూడా. మేమే కొంచెం డిస్టర్బ్ చేసి ఉంటున్నాము మధ్యలో, కానీ వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు చాలా సొంతంగా ఆ ఇన్స్టిట్యూషన్లో చాలా బాగా నడిపారు. మా నోటీస్లో కూడా వాళ్ళు దగ్గర ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఎక్కువ రాలేదు. సో మేమే డిసైడ్ చేసాము చదువుతున్నాం వాళ్ళు కొంచెం సందర్భాల్లో. సో చాలా 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 సివిల్ ఇన్స్టిట్యూషన్లో మనం పెట్టినటువంటి 2005 ఆగస్టు వర్షపు జ్ఞాపకాలు మీరందరూ గుర్తు చేస్తామంటే వెరీ 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 హ్యాపీ. సో ఇట్లానే సార్ చెప్పినట్టుగా జరుపుకోండి, పాపం మమ్మల్ని వెళ్ళదులేండి పర్లేదు, కానీ మీదే ఇదే ఎక్కడ చూడండి చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని ఇలా ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ మాటలు వినడం ద్వారా వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఒక స్థాయి అంటున్నారు కదా, అది కావాల్సింది మనశ్శాంతిగా ఉండడము, సంతోషాలుగా ఉండడము, మంచి ఫ్యామిలీని కలిగి ఉండడము అనేటువంటి మనం తెలుసుకుంటారు అందరూ కూడా. సో ఇదే స్పెండ్ అయితే 2 రోజులు కూడా మీ అందరి ద్వారా. కాబట్టి సో మీ అందరూ కూడా ఒకసారి పేరున నాకైతే 4 పేర్లు ఉంటుంది. అక్కడ వచ్చిన తర్వాత అది కూడా రహమాను, బాలాజీ, సలీం అవునా, సలీం, ధనలక్ష్మి, పావని స్క్వేర్ అవునా, మాధవి స్క్వేర్ స్క్వేర్ ఇంకా భారతి, ఎస్ నాకు అంత వస్తున్నారు భారతి, మిగతా పేర్లు రాష్ట్రాలు గుర్తుపెడతారు. సారీ రైట్. సో మీ అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరంలో జరుపుకుంటున్నాం. ఆల్రెడీ 11 అయిపోయింది. సో మీకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్సో రాబోయేటువంటి సంక్రాంతి, భోగి, కర్మ శుభాకాంక్షలు. అట్లనే మీరందరూ కూడా ఆయుర్వేద ఐశ్వర్యంతో సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందులు తట్టుకొని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు అందరికీ ఉండాలని, సో మీరందరికీ మీ ఫ్యామిలీస్లోనూ మీ మిత్రుల మధ్యలో కూడా ఒక మోటివేషన్ అని, ఒక ఇన్స్పైరింగ్ అని, ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేసుకొని మీ జీవితాన్ని హ్యాపీగా గడపాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అసలు ఇన్ఫ్యాక్ట్ నేను యూఎస్ వెళ్ళాల్సింది, బట్ 1 month బ్యాక్ బాలాజీ ఫోన్ చేసి రసంగా సార్ తప్పకుండా రావాలి. నేను ఆఫీస్లో ఇదే విషయం డిస్కస్ చేశాను. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, 20 years అయితే హ్యావ్ టు ఎనీవే సార్. ఇప్పుడు ఎవరు సార్ ఇలా చేస్తున్నారు, ట్యూషన్ పిల్లలు ఎస్పెషల్లీ నాకు సార్ చెప్పినట్టు కూడా స్కూల్ది చూస్తాం, కాలేజెస్ చూస్తాం, ఎస్పెషల్లీ ట్యూటోరియల్స్ ఇలా చేయడం అనేది ఫస్ట్ టైం. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారణం పేరు థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇంట్రాక్షన్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ సేవతో మీతో హై స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ కొంతమంది నాకు ఇప్పటికీ తక్కువ ఉన్నారు. అలానే కొన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళలో నాకు బాలాజీ గారు, రాము గారు వీళ్ళు తెలుసు. ఎవరికైనా కానీ ఎక్కడైనా హెల్ప్ అంటే కనుక ముందుంటారు. చాలా సందర్భాలు నేను ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఇస్తున్నాను కూడా. నాకు మహేష్ గారు చెప్పినట్టు మీరు ఒక గ్రూప్ ఫాలో అవుతుంది కాబట్టి కంటిన్యూ చేయండి. ఒక రైట్ కాజ్ యూజ్ చేయండి ఆ గ్రూప్. సార్ చెప్పినట్టు, సుధాకర్ సార్ చెప్పినట్టు కోపతాపాలు ఎవరికైనా ఉంటాయి, కారణం. బట్ అది వినండి, మర్చిపెట్టి వదిలేసేయండి అంతే. రేపు అఫ్కోర్స్ మీరు ఇప్పుడు అందరూ కూడా అందరికీ
వాళ్ళని మీరు ఎలా తీసుకెళ్తున్నారనేది మీకు అది తెలుసు. ఓకే, సో అందరికీ కూడా పేరు థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. చిన్న మాట సార్ గారు, నేను 5 years నుంచి స్లమ్ ఏరియాస్కి ఏమైనా డొనేషన్ చేస్తున్నాను. రాము కానీ మా క్లాస్మేట్ కాసే అన్నమాట, హోంగార్డ్ వీధులకు నడవలేని స్థితిలో ఉంటారన్నమాట. వాళ్ళకు ఫుడ్ డొనేషన్ చేస్తాను. లేదంటే స్లమ్ ఏరియాస్ ఉంటాయి, స్లమ్ ఏరియాస్కి సరుకులు ఇవ్వడం కానీ పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానీ ప్రతిసారి ఫోన్ చేసి సార్ ఇట్లా స్లమ్ ఏరియా ఇస్తారంటే ఎంత అమౌంట్ గురించి చెప్పడం బాగా మినిమం దానికి తగ్గకుండా దానికి ఎక్కువ చేస్తాను అన్నమాట. ప్రతి ఇయర్ నా అకౌంట్కి మినిమం 5,000 చేస్తాడు. ప్రతి ఇయర్ స్లమ్ ఏరియాస్కి ఫుడ్ ఇస్తాం, రేషన్ ఇస్తాం, పిల్లల చదువుకోవడానికి మామూలు సాయంగా మేము ముందు ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఫ్యూచర్లో మాకు ఈ సహాయక సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. సలహాల సూచన చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సార్. షాల్స్ దండలు పెట్టండి. భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు. అగు పెరుగని రక్షణ బలి చెదరని ముని సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు.
చాలా సక్సెస్ అయింది. ఒక ఫోటోగ్రాఫర్ ఏమన్నాడంటే అన్న మీరు చూసి మీరు చేసి మాకు నచ్చింది మేము చేసుకుంటామని ఇమీడియట్గా వాళ్ళు గ్రూప్ ఫామ్ చేశారు. అట్లా 10 మెంబర్స్ ఫాలో అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మా వీడియోస్ చూశారు, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, చూశారు. అందులో హాఫ్ అమౌంట్ మన బాబుని 80,000 వచ్చింది, 80. హాఫ్ అమౌంట్ తను వాళ్ళ హస్బెండ్కి సేమ్ క్లాస్ వాళ్ళ హస్బెండ్ 50,000, బాబుని 30,000 వచ్చింది. 30,000 ఎవరికైనా హెల్ప్ చేయమని చెప్పేసి ఇచ్చింది. అందులో మేము చేసిన మిస్టేక్, చిన్న మిస్టేక్ ఏంటంటే వీడియోలు తీయట్లేదు. చిన్న మిస్టేక్ ఏంటంటే మా స్కూల్లో వచ్చేసి 8 మెంబర్స్ 7 మెంబర్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే జనవరిలో ప్లాన్ చేయండి మేము అందరం వస్తాము అన్నారు. మాకు మిస్కమ్యూనికేషన్ వల్ల మేము దసరాకి చేశాం. వాళ్ళు ఏమంటే ఎగ్జిట్ అయిపోయారు, గ్రూప్ నుంచి అందరూ ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అంటే నేను అందరికీ ఫోన్ చేసి నేను మాట్లాడితే ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు చేసుకుంటారు 35 years అందరు కలుస్తారు, మేము రాలేము, నెక్స్ట్ మీరు చేసుకుంటారో లేదో తర్వాత మేము చూడలేము కదా అని కొంతమంది లీడర్ అంటే వాళ్ళు ఏడుస్తూ కూడా మాట్లాడారు. సో ఒక ఆర్మీ అంటే నాటేస్తారు జాబ్ సార్ అది మా అందరికీ తెలుసు. సార్ కూడా శర్మ సార్ కూడా అన్నారు చాలా మంది మా స్టూడెంట్స్ బ్యాక్ హోమ్ లాగా దేశానికి ఉన్నారని చెప్పారు. ఓకేనా, ఇప్పుడు మనము ఈ డిసెంబర్ జనవరిలోనే అదే హైయెస్ట్ చదివి మనం చూస్తున్నాము. ఆర్మీ వాళ్ళు మరి అలా అక్కడ ఉంటారు. ఒక ఆలోచించండి, మనం ఒక అమరన్ మూవీలో లేకపోతే ఒక సింధు యుద్ధం చూసినప్పుడే మనకు ఆర్మీ గురించి గుర్తొస్తుంది. ఆర్మీ అనేది నాట్ ఏ జాబ్ కాదు సార్. సో ఇక్కడ నేను అనుకుంటే మన విషయంలో ఉన్న వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరు వస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటే ఎవరో వస్తున్నారని అనుకుంటే అందులో వెంకీ ఒక్కడే వస్తున్నారని తెలిసింది. వెంకీ మొత్తం ఫాలో చేశాడు. సో నేను కూడా ఎవరికి అనౌన్స్మెంట్ చేయలేదు, ఒక సలీంకి చెప్పాను. సలీం ఇలా చేద్దాం ఇద్దరం ఎవరికి చెప్పొద్దని ఉన్నాం. సో ఇప్పుడు మీ అందరి తరఫున సార్ మన శ్రీవిద్య ఫిరోజ్ తరఫున ఇక్కడ ఒక జవాన్ ఉన్నాడు కాబట్టి జవాన్ గురించి సత్కారం సార్. అది శివ రోమన్ రాము వస్తే మేము కూడా ప్లాన్ చేద్దాం సార్ చూడండి సార్ మేడం సార్ కొంచెం విడిచి వస్తే అందరూ బాగా సార్ కొంచెం మేడం సార్ మేడం సార్ వన్ ఫోటో ఓకే వెంకీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. అంటే ఒక టీచర్గా మేము సొసైటీలో కష్టపడి సొసైటీ నిర్మాణం చేస్తాం. సమాజాన్ని ఇక్కడ ఊళ్ళో ఉండి మేము సమాజాన్ని మంచిగా ఉండాలని చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. మేము అలా చేయాలని అంటే మనం సురక్షితంగా ఉండాలి, ఫస్ట్ సేఫ్టీగా ఉండాలి. అలా మనందరినీ కూడా సురక్షితంగా ధైర్యంగా స్వేచ్ఛగా ఇక్కడ ఉండేలా చేసేది ఎవరంటే సోల్జర్. మరి వీళ్ళు ఆ రోజు
బార్డర్లో అంత కష్టం చేసి అంత వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు చేసేటువంటి దేశ సేవ మనకు కంటికి కనపడుతుంది. అది ఎప్పుడంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమైంది. రీసెంట్గా జరిగింది ఆపరేషన్ సింధూర్. మరి మన వాళ్ళు ఎంత ధైర్య సాహసాలతో ఇలా పోరాటం చేశారు. మరి ఆ సందర్భంలోనే మనకు సైన్యం మీద గుర్తొస్తుంది కాదు, వాళ్ళ జీవితాంతం వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా దేశం కోసం త్యాగం చేస్తున్నారు. ఒక టీచర్గా మేమెంత గొప్ప, ఒక సోల్జర్గా వాళ్ళు కూడా అంతే గొప్ప. మరి ఈరోజు మా స్టూడెంట్స్ అలా మంచి సోల్జర్గా మారడం, అదేవిధంగా ఆ సోల్జర్ని గుర్తించడం, మీరు గుర్తించి సన్మానం చేశారు, అది ఇంకా హ్యాపీ, ఇంకా సంతోషం. ఇలాగే మనం గొప్ప స్థాయికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళని గుర్తించాలి కూడా. గుర్తించడం కూడా చాలా గొప్ప విషయం. మనం గుర్తించకపోతే వాళ్ళు చేసేటువంటి సేవకి ఒక అర్థం ఉండదు. మరి ఈరోజు మరి వెంకటేశ్వర రెడ్డి, ఈరోజు కందుల వెంకటేశ్వర రెడ్డి మంచి హవల్దార్ ర్యాంకులో ఉండి మన దేశ సేవ చేస్తున్నాడు. ఇదంతా మనందరికీ కూడా గర్వకారణం. ఖచ్చితంగా మనం ఇతన్ని అభినందించాలి. అలానే మన వార్డు కౌన్సిలర్ ఇక్కడ, ఈ వార్డు కౌన్సిలర్ వార్డు కూడా కౌన్సిలర్ అనిపిస్తా మనిషి అసలు ఏంది పార్టీ సార్ సార్ కొంచెం అన్న మైక్ తీసా, మైక్ తీసా. ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడాలి, కెమెరా చూడాలి సార్. ఓకే సార్. కానీ ఒబీడియన్స్ ఉంది. ఒక మంచి స్థాయికి వెళ్ళినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా మంది గౌరవిస్తూ చక్కగా బాగా ఒబీడియంట్గా ఉంటాడు. ఇదే ఒబీడియన్స్ తోటి ఇలాగే వార్డు కౌన్సిలర్ గారు మా కోరిక ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అవ్వాలంటే మరి అందరూ, మరి మీ మిత్రులు, మీ గురువులు, అందరి కోరిక మేరకు ఒక మంచి స్థాయికి, ఎమ్మెల్యే స్థాయికి అయితే మినిస్టర్ ఒక ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఆ ఒబీడియన్స్ స్థాయి ఉంది. సో ఆ ఒబీడియన్స్ అలాగే ఉంది. అలాగే మంచి స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, ఈ సందర్భంగా అందరినీ, ఉపాధ్యాయులందరినీ కానీ, మీ మిత్రులందరినీ కానీ కలిపి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత మళ్ళా మా పాత రోజులు గుర్తు చేసినందుకు, మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇలా గౌరవించినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా, మీరందరూ కూడా భగవంతుడు మిమ్మల్ని ఆయుధారోగ్య అష్టైశ్వర్య ప్రసాదించి పిల్ల పాపం అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం టు లంచ్. అందరూ ఫోన్ చేసి అందరూ కలవాల్సిన దర్శనం తర్వాత కల్చరల్ తిట్టే రండే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టకలా ఓ ఓ మై ఫ్రెండ్ తిడితే తిట్టే రండే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టకలా కల్లా
టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ చిల్ చిల్ చిగా చిల్ చిల్ చిగా చిల్ చిల్ చిగా చిల్ చిల్ చిగా chill chill chigga chill chill chigga chill chill chigga chill chill chigga teachers to classulu classulu masulu SMS లో మాటలు MMS తో పాటలు టీచర్స్ తో క్లాసులు క్లాసులో మాసులు SMS లో మాటలు MMS తో పాటలు లాస్ట్ బెంచ్ సీటింగ్ సెల్ ఫోన్ తో గేమింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగ్ magazines reading interval waiting yeah 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 chill chill chigga chill chill chigga chill chill chigga chill chill chigga pudule gai స్నానం చేయాలి ఐమాక్స్ లో సినిమాలు మార్నింగ్ మ్యాచ్నీలు అలీలో బౌలింగ్ ఫుడ్ కోర్ట్ లో డేటింగ్ హే పిల్ల వాట్ మ్యాన్ నీ స్టైల్ ఏంట ఇల్ల నీ కన్ఫర్మేషన్ ఇల్ల పిల్ల పిల్ల ఇల్ల ఇల్ల హే పిల్ల పిల్ల హే హే బస్సులకై వెయిటింగ్ బస్ స్టాప్ లో చాటింగ్ వెయిటింగ్ వెయిటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ వెయిటింగ్